వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి ఎంత దాచిపెట్టాలని చూసినా ఏదో విధంగా అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో మేజర్ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రాబోయే 3 వారాలు ఏం చేయబోతున్నారనే న్యూస్ అది. దాంతో ఖుష్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మరి SSMB 29 షూటింగ్ స్కెడ్యూల్ ఏంటి? మహేష్ బాబు ఫోకస్ అంతా ఇప్పుడు జక్కన్న సినిమాపైనే ఉంది. కనీసం బయటికి కూడా రావట్లేదాయన. అంటే రాజమౌళి రానివ్వట్లేదనుకోండి. షూటింగ్ మొదలై నెల రోజులవుతున్నా ఎక్కడ జరుగుతుంది, ఏం షూట్ చేస్తున్నారనే చిన్న అప్డేట్ కూడా రాకుండా కేర్ తీసుకుంటున్నారు దర్శకధీరుడు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై మేజర్ అప్డేట్ వచ్చింది. షూటింగ్ మొదలైన రోజు నుంచి సిటీ దాటి బయటికి వెళ్లట్లేదు టీం. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు కొన్ని సీన్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ చిత్రీకరించారు రాజమౌళి. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కూడా పాల్గొన్నారు. తాజాగా ఫస్ట్ టైం SSMB 29 కోసం హైదరాబాద్ దాటారు యూనిట్. SSMB 29 యూనిట్ అంతా ప్రస్తుతం ఒడిశాలో ఉన్నారు. రాబోయే 3 వారాల పాటు అక్కడే షూట్ జరగనుంది. అక్కడ డియోమాలి, తలమాలి, కాళియమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు రాజమౌళి. కొలాబ్ డ్యాం పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇప్పటికే రాజమౌళి ఒడిషా హోటల్లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. SSMB 29లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం నటిస్తున్నారంటూ తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న జక్కన్న ఈ చిత్ర టాకీ ఏడాదిలోపే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2027లో SSMB 29 విడుదల కావడం ఖాయం. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ క్లారిటీ అయితే రావట్లేదు. త్రివిక్రమ్ అంటున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. మరి అట్లీతోనే అల్లు వారి అబ్బాయి సినిమా ఉండబోతుందా? ఉంటే సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? పుష్ప కోసం అనుకోకుండా 5 ఏళ్లు తీసుకున్నానని, ఇకపై ఏడాదికి 2 సినిమాలు కాకపోయినా కనీసం ఒక్కటైనా చేస్తానంటూ ఆ మధ్య అభిమానులకు ప్రామిస్ చేశారు బన్నీ. కానీ పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే. పైగా నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అల్లు వారబ్బాయి. నిజానికి పుష్ప 2 విడుదలకు ముందే త్రివిక్రమ్ సినిమా ఖరారైందే. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే ప్రాజెక్ట్ ఫైనల్ అన్నారు. కానీ 2-3 రోజులుగా సీన్స్ మారుతున్నాయి. సడన్ గా రేసులోకి అట్లీ వచ్చారు. త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతో అట్లీ బన్నీ కాంబో దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే. అట్లీ ప్రస్తుతం తన టీంతో అల్లు అర్జున్ కోసం స్టోరీ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 5గురు హీరోయిన్లుంటారని ప్రచారం జరుగుతుంది. పైగా వాళ్లంతా ఫారెన్ బ్యూటీస్ అని తెలుస్తోంది. అంతేకాదు జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే సమ్మర్ తర్వాత అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఏడాదిలోపే ఈ సినిమాను పూర్తి చేయాలని బన్నీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కు సిద్ధం కానున్నారు అల్లు అర్జున్. మొత్తానికి ఇదే లైనప్ లో బన్నీ వెళ్తారా, మళ్ళీ ఏదైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి. వార్ 2 అంటే అంత ఏదో యాక్షన్ డ్రామా, ఇందులో అంత ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. అందులో ఆడియన్స్ తప్పు లేదు. ముందు నుంచి ఈ సినిమాను అలానే ప్రమోట్ చేస్తున్నారు. మరి అయితే ఇందులో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. 1, 2 కాదు, పెద్ద ప్లానింగే చేస్తున్నారు వార్ 2 మేకర్స్. అవేంటో మీరు కూడా చూసేయండి. దేవర సినిమాతో ఊహించిన దానికంటే పెద్ద విజయమే అందుకున్నారు తారక్. బాలీవుడ్లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆల్రెడీ RRRతో వచ్చిన క్రేజ్ దేవరకు పనికొచ్చింది. తాజాగా వార్ 2తో బాలీవుడ్ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై మేజర్ అప్డేట్ వచ్చింది. వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్ పై వచ్చే సోలో సీన్స్ అన్నీ పూర్తి చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ మధ్యే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అయిపోయాయి. క్లైమాక్స్ లో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లుగా ఉంటాయని తెలుస్తోంది. వార్ 2లో యాక్షన్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అంతేకాదు వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పై అదిరిపోయే డాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట చిత్రీకరణ షురూ అయింది. ముంబైలోని యశ్రాజ్ స్టూడియోలో 500 మంది డాన్సర్స్తో 2 హీరోలపై ఈ పాటను షూట్ చేస్తున్నారు. వార్ 2లో యాక్షన్ సీక్వెన్స్లే కాదు, డాన్సులు కూడా హైలైట్ కానున్నాయి. ఇండియన్ సినిమాలో 2 బెస్ట్ డాన్సర్స్ తమ సినిమాలో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోకుండా మేకర్స్ ఎందుకుంటారు చెప్పండి? అందుకే వీళ్లపై డాన్స్ నెంబర్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. తమన్నా మరోసారి లవ్ లో ఫెయిల్ అయిందా?
పెళ్లి ఖాయం అనుకున్న సమయంలో ప్రియుడితో విడిపోయిందా? మిల్కీ బ్యూటీ మరోసారి ప్రేమలో మోసపోయిందా? ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయని అనుకోవచ్చు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమని నిరూపిస్తున్నాయి. మరి తమన్నా లవ్ ఫెయిల్యూర్లో నిజమెంత? ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం నడుస్తుంది. ప్రేమలో ఉన్నాళ్లేమో బ్రేకప్ అంటున్నారు, పెళ్లైన వాళ్లేమో విడాకులు అంటున్నారు. తాజాగా తమన్నా కూడా ప్రియుడితో విడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఇప్పుడు ఈ రిలేషన్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. కొన్నాళ్ల పాటు విజయ్ తో డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన తమన్నా తర్వాత ఓపెన్ అయిపోయారు. కలిసి ఈవెంట్స్ కి రావడం, మీడియాకు పోజులు ఇవ్వడం చేశారు. కానీ కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, అందుకే తమన్నా విజయ్ ఎవరికి వాళ్లు ఒంటరిగా బయట కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. బ్రేకప్ వార్తలపై ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. ప్రేమలో ఉన్నప్పుడు కలిసే కనిపించిన తమన్నా విజయ్ ఈ మధ్య ఒక్కటిగా కనిపించిందే లేదు. ఇదే వాళ్ల బ్రేకప్ కు సాక్ష్యం అంటుంది ముంబై మీడియా. మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు తమన్నా. ఓదెలా 2తో బిజీగా ఉన్నారు. దాంతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు తమన్నా. మరి ఈ బ్రేకప్ ఈమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు అంటూ చిరంజీవి స్టైల్లో దూసుకుపోతున్నారు దీపికా పదుకునే. బాలీవుడ్లో ఈమె జోరును అడ్డుకునే భామ లేరు. కానీ ఇప్పుడు నేనున్నానంటూ రష్మిక మందన వచ్చేస్తున్నారు. బాక్సాఫీస్ లెక్కల దగ్గర ఈ ఇద్దరు బ్యూటీస్ మధ్య అదిరిపోయే వార్ జరుగుతుంది. మరి అదేంటో చూసిద్దామా? ఇటు విజయాలు, అటు వివాదాలు రెండూ ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక మందన. ఈమె ప్రస్తుతం గోల్డెన్ లెగ్ కాదు, ఏకంగా డైమండ్ లెగ్ అయిపోయింది. అడుగేస్తే 500 కోట్లు, వర్కౌట్ అయితే 1000 కోట్లు అన్నట్లుంది ఇప్పుడు ఈ భామ జోరు. గత ఏడాదిగా బాలీవుడ్ ను రూల్ చేస్తున్నారు రష్మిక మందన. ఈమె కంటే ముందు దీపిక ఈ ప్లేస్ లో ఉండేది. బాలీవుడ్ లో అత్యధిక 500 కోట్ల సినిమాల రికార్డ్ ఇన్నాళ్లు దీపికా పదుకునే దగ్గరే ఉంది. 2023లో ఈమె నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు ఈ రికార్డ్ రష్మిక బద్దలు కొట్టేశారు. పుష్ప 2, యానిమల్ సినిమాలు హిందీలో 500 కోట్లకు పైగానే వసూలు చేశాయి. తాజాగా చావాతో 500 కోట్ల వైపు అడిగేస్తున్నారు ఈ బ్యూటీ. దీపికా పదుకొనే ప్రస్తుతం ఒకప్పటి జోరు చూపించట్లేదు. కల్కి 2 మాత్రమే కమిట్ అయ్యారు. కానీ రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రంజాన్ కు సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సికిందర్ విడుదల కానుంది. ఇది హిట్ అయితే 4గోసారి 500 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా రాబోయే 2 ఏళ్ల వరకు బాలీవుడ్ పగ్గాలు రష్మిక చేతుల్లోనే కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు గతం ఎంత మర్చిపోవాలనుకున్నా కుదరదు. కొన్ని జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, సమంతను గతం అలాగే వెంటాడుతుంది. మరి మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా కొన్ని అలాగే గుర్తుండిపోతాయి అంటుంది ఈ బ్యూటీ. మరి అవేంటి? ఇంతకీ శామ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమాలు చేయట్లేదు, ఈ మధ్య బయట పెద్దగా కనిపించట్లేదు, అభిమానులతో కనెక్షన్ కట్ అయిపోయిందేమో అనుకుంటారేమో. అదే క్రేజ్, అదే ఇమేజ్ అంటున్నారు సమంత. ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా ఒక్కసారి అలా ఈమె సోషల్ మీడియాలోకి వచ్చారంటే రచ్చరచ్చే. తాజాగా మరోసారి ఇదే చేశారు శామ్. చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాజాగా తన 15 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు శామ్. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారేమే. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేమని, కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతాము అంటూ వేదాంతం మాట్లాడారు సమంత. తన కెరీర్ను మార్చేసిన ఏ మాయ చేసావే గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు శామ్. ఏం మాయ చేసావేలో ప్రతి సీన్ తనకు గుర్తుందని, గేట్ దగ్గర నిలబడి కార్తిక్ ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అన్నారు సమంత. ఇన్నేళ్ల కెరీర్లో తన జీవితంలో ఎన్నో చూశానని, తన బలమేంటి, బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ల కోసం వేచి చూస్తున్నానని చెప్పారీమె. ఏది ఏమైనా ఈమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.